తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు వారి సర్వోన్నతమైన నామములో శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. యోహాను సువార్త 10వ అధ్యాయము 27-28 వచనాల్లో మనం ఇలా చదువుతున్నాం. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు, నేను గొర్రెలకు మంచి కాపరిని అనగా, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును అని చెప్తూ ఉన్నారు. ఎవరైతే మనుష్య జాతి రక్షణ కొరకు సిలువలో బలి అయి చనిపోయి మృతుల్లో నుండి లేచిన ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసముంచుతారో వారు రక్షించబడతారు. అప్పుడు ప్రభు వారికి కాపరిగా ఉంటారు. వారు ఆయన గొర్రెలుగా ఉంటారు. ఆయన గొర్రెలు ఆయన స్వరం వింటాయి అని ప్రభు సెలవిస్తున్నాడు. ఇక్కడ ప్రభు ఒక అంతరార్థాన్ని తెలియజేస్తున్నాడు. ఎవరైతే ఆయన స్వరం వింటారో ఆ గొర్రెలు రక్షణ మార్గంలో నడుస్తాయి. అవి తమ దేవునితో సమాధాన పడతాయి. ఏవైతే ఆయన మందలోనివి కాదో అవి ఆయన స్వరాన్ని వినవు. అవి తమ అంతాన్ని నరకంలోనే చూస్తాయి. ఎందుకంటే దేవుని రక్షణ మార్గాన్ని తిరస్కరించాయి కనుక, మరియు దేవుని యొక్క కుమారుని కూడా తృణీకరించారు కనుక. మరి నీవు దేవుని కుమారుని తృణీకరించావా? ఆయనని రక్షకుడిగా స్వీకరించావా? ప్రభు మీకు సహాయం చేయునుగాక. ఆమేన్. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాది దేవుడు